దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. 'నా తనువు నా ప్రాణం నీకే' ఎపిసోడ్ నంబర్ 141. కళ్యాణ్ కిందికి వెళ్ళేసరికి డోర్ నాక్ చేస్తున్న సౌండ్ వినిపిస్తుంటే రాములమ్మ వెళ్ళి డోర్ తీస్తుంది. ఎదురుగా ఈశ్వర్ చిన్న బ్రీఫ్ కేస్ పట్టుకొని కనిపిస్తుంటాడు. "నువ్వా? ఏంటి ఇలా వచ్చావు?" అని అడుగుతుంది రాములమ్మ. "మా చెల్లెమ్మని కలవటానికి వచ్చాను" అని వినయం నటిస్తూ డోర్ దగ్గర నిలబడి లోపలికి చూస్తూ చెప్తాడు. అతని రాకని కళ్యాణ్ కోపంగా చూస్తుంటే మైథిలి ప్రశ్నార్థకంగా చూస్తుంటుంది. ఈశ్వర్ వాళ్ళని అక్కడి నుంచే చూస్తూ "గుడ్ మార్నింగ్ బావగారు" అంటూ సెల్యూట్ చేసి "నేను లోపలికి రావచ్చా చెల్లెమ్మ" అని అడుగుతాడు మైథిలిని చూస్తూ. కానీ మైథిలి అతనికి సమాధానం ఇవ్వడానికి కళ్యాణ్ వైపు భయంగా చూస్తుంటుంది. "అతన్ని లోపలికి రానివ్వు రాములమ్మ" అంటాడు కళ్యాణ్. "అలాగే బాబుగారు" అంటూ రాములమ్మ అతనికి దారిస్తుంది. "థ్యాంక్స్ బావగారు" అంటూ బ్రీఫ్ కేస్‌తో లోపలికొస్తాడు. "ఏంటి ఈశ్వర్ ఇలా వచ్చావు?" అని అడుగుతుంది మైథిలి. ఈశ్వర్ బ్రీఫ్ కేస్‌ని ఓపెన్ చేస్తూ "ఆ మధ్య నువ్వు నాకు 2,00,00,000 సహాయం చేశావు కదా చెల్లెమ్మ! అవి తిరిగి ఇచ్చిపోదామని ఇలా వచ్చాను" అంటాడు. వాడి మాటలకి మైథిలి ఆశ్చర్యపోతుంటే కళ్యాణ్ వాడిని దీర్ఘంగా చూస్తుంటాడు. "నువ్వు డబ్బు తీసుకురావడం ఏంటి ఈశ్వర్? నీకు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది?" అని అడుగుతుంది మైథిలి. "నీ దగ్గర తీసుకున్న 2,00,00,000 తీర్చుదామని మాకున్న ఒక్కగానొక్క ప్రాపర్టీ అయిన మా ఇల్లుని అమ్మేశానమ్మా. ఇల్లు అమ్మేసి మరీ నీ డబ్బులు నీకు తీసుకొచ్చాను" అని చెప్పి ఈశ్వర్ మైథిలికి బ్రీఫ్ కేస్ ఇవ్వబోతుంటాడు. అతని మాటలకు మైథిలి ఆశ్చర్యపోతూ "నువ్వు తిరిగి ఇవ్వటానికి కాదు కదా ఈ డబ్బిచ్చింది" అని అంటుంది. ఈశ్వర్ తన చేతిలో బ్రీఫ్ కేస్ పెట్టి "నువ్వు మంచితనంతో ఇచ్చావమ్మా. కానీ ఆ మంచితనాన్ని నా స్వార్థంగా వాడుకోలేను కదా" అని గోడకి ఉన్న అనసూయమ్మ గారి ఫోటోని చూస్తూ ఆ ఫోటో దగ్గరికి వెళ్ళి ఆమెకి 2 చేతులు పెట్టి నమస్కరిస్తూ "ఈ పెద్దావిడ పుణ్యాన ఏదో అప్పుడు ఇల్లు కొనుక్కున్నాము. ఆ ఇల్లే అమ్మేసి నీ బాకీ తీర్చుదామని వచ్చానమ్మా. నువ్వు అడగకపోయినా కూడా నీ దగ్గర తీసుకున్న డబ్బుని తిరిగి చెల్లించడం నా కర్తవ్యం" అని అంటాడు. ఈశ్వర్ నటనకి మైథిలి కరిగిపోతూ నిజంగానే ఈశ్వర్ మారిపోయాడని నిర్ధారణకు వస్తుంది. కళ్యాణ్ అనుమానంగానే తన చేతుల నుంచి బ్రీఫ్ కేస్ తీసుకొని ఆ నోట్లను పరీక్షిస్తాడు. "అవేమీ దొంగ నోట్లు కాదు బావగారు. అన్నీ ఒరిజినల్ నోట్లే. చిన్నప్పటి నుండి ఈ ఇంటి ఉప్పు తింటూ వచ్చిన నేను మిమ్మల్ని మోసం చేస్తానని ఎలా అనుకుంటున్నారు బావగారు? నా మీద మీకు అంతగా నమ్మకం లేకుండా పోయినందుకు నాకు బాధగా ఉంది" అంటూ మంచితనం నటిస్తాడు ఈశ్వర్. అవి నిజమైన నోట్లు అయ్యేసరికి కళ్యాణ్ కూడా మౌనంగా ఉండిపోతాడు. కానీ మైథిలి మాత్రం ఉక్రోషంగా కళ్యాణ్ వైపు చూస్తూ "ఈ డబ్బు తిరిగి తీసుకొచ్చి నీ నిజాయితీ ఏంటో నిరూపించుకొని మంచి పని చేశావు ఈశ్వర్" అని అంటుంది. తన మాటలకి కళ్యాణ్ ఓరగా చూస్తుంటాడు. "మీ డబ్బు మీద ఆశపడటానికి నేను మా నాన్న భుజంగరావుని కాదమ్మా. నేను ప్రాణంగా అభిమానించే మీ అన్నయ్యని" అని నటిస్తుంటాడు. అలా అనగానే మైథిలి ఈశ్వర్ వైపు కాస్త అభిమానంగా చూస్తుంటుంది. "మీ దంపతులిద్దరూ సంతోషంగా ఉండాలని ఎప్పుడూ ఈ అన్నయ్య కోరుకుంటూనే ఉంటాడు. మీ డబ్బు మీకు తిరిగి జాగ్రత్తగా ఇచ్చాను కాబట్టి ఇక వెళ్ళొస్తాను చెల్లెమ్మ, వెళ్ళొస్తాను బావగారు" అంటూ ఇద్దరికి చేతులు జోడించి వినయం నటిస్తూ వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోగానే రాములమ్మ డోర్ వేసి "ఎందుకైనా మంచిది అతన్ని నమ్మకండి మేడం" అని అంటుంది. "ఇల్లు అమ్ముకొని మరి 2,00,00,000 తిరిగి ఇచ్చాక కూడా నమ్మకూడదని అంటావేంటి రాములమ్మ" అని కళ్యాణ్ వైపు కోపంగా చూస్తూ "మా ఈశ్వర్ నిజాయితీ నీకు ఇప్పుడైనా అర్థమైతే చాలు కళ్యాణ్" అని చెప్పి విసురుగా పైకి వెళ్తుంది. ఓహో! ఇప్పుడు ఈ ఎనిమి నా నెత్తి మీదకెక్కి కూర్చుంటుందేమో
అని అనుకొని, చెర్రీ స్కూల్‌కి రెడీ అయితే రమ్మని చెప్పు రాములమ్మ, తీసుకెళ్తాను అని అంటాడు. అర్జున్ బాబు గారు వచ్చి ఏదో పని మీద స్కూల్ వైపు నుంచే వెళ్తున్నానని అన్వితో పాటు చెర్రీని కూడా తీసుకుని వెళ్లారు బాబుగారు అని చెప్తుంది రాములమ్మ. అలాగా అని మైథిలి వెళ్ళిన వైపు చూస్తాడు. చెర్రీ ఎలాగో స్కూలుకి వెళ్ళాడు కాబట్టి కాస్త వెళ్ళి ఆ మేడం కోపం తగ్గించండి బాబుగారు. నిన్నటి నుంచి చాలా బాధపడుతుంది అని చెప్తుంది రాములమ్మ. ఇప్పుడు ఆవిడ గారి కోపం తగ్గదులే రాములమ్మ. సాయంత్రం వచ్చి చూస్తానులే అని అంటుండగా మళ్ళీ ఎవరో వచ్చి డోర్ బెల్ ప్రెస్ చేస్తుంటారు. రాములమ్మ వెళ్ళి డోర్ తీయగానే ఎదురుగా సూర్య, జెస్సీ కనిపిస్తుంటారు. మీరా లోపలికి రండి అంటూ రాములమ్మ ఆహ్వానిస్తుంది. జెస్సీ కాస్త కోపంగానే లోపలికొస్తుంటే సూర్య ముభావంగా వస్తాడు. కళ్యాణ్ వాళ్ళని చూసి కాస్త ఆశ్చర్యపోతూ రా సూర్య కూర్చోండి అని ఆహ్వానిస్తాడు. సూర్య, జెస్సీ వెళ్ళి కూర్చోగానే నేను వెళ్ళి మీరు వచ్చారని మేడంకి చెప్పి వస్తాను అని చెప్పి రాములమ్మ వెళ్తుంది. ఆఫీస్‌కి బయలుదేరారా కళ్యాణ్ గారు? మిమ్మల్ని డిస్టర్బ్ చేశామా? అని అడుగుతాడు సూర్య. కళ్యాణ్ చేతిలో ఉన్న బ్రీఫ్ కేస్‌ని పక్కకు పెట్టి వాళ్ళకి ఎదురుగా వచ్చి కూర్చొని అదేమీ లేదులే సూర్య అని అంటాడు. సూర్య మామూలుగా ఉన్నా జెస్సీ మాత్రం పొగరుగా ఉండటం కళ్యాణ్ గమనిస్తుంటాడు. రాములమ్మ ద్వారా విషయం విని మైథిలి సంతోషపడుతూ కిందికొస్తుంది. హాయ్ సూర్య, హాయ్ జెస్సీ అని అంటుంది మైథిలి వాళ్ళ దగ్గరికొస్తూ. హాయ్ అక్క అని అంటాడు సూర్య కాస్త నవ్వుతూ. కళ్యాణ్ పెళ్లి వీడియోలో సూర్య జెస్సీకి ముద్దు పెట్టే దృశ్యాన్ని గుర్తు తెచ్చుకొని సూర్య మొహాన్ని తీక్షణంగా గమనిస్తుంటాడు. మైథిలి కళ్యాణ్ పక్కన కూర్చొని ఎలా ఉన్నావు జెస్సీ అని అడుగుతుంది. నాకేంటి బ్రహ్మాండంగా ఉన్నాను అని పొగ్గరగా సమాధానం చెప్తుంది. తన పొగరు చూస్తుంటే కళ్యాణ్కి ఒళ్ళు మండుతున్నా మౌనంగా ఉండే పరిస్థితి. చెర్రీ కనిపించడం లేదు. స్కూల్‌కి వెళ్ళాడా అక్కా? అని అడుగుతాడు సూర్య. అవును సూర్య, ఇంతకు ముందే వెళ్ళాడు అని చెప్తుంది మైథిలి. ఈలోపు రాములమ్మ అందరికీ కాఫీలు తెచ్చి ఇస్తుంది. కొద్దిసేపటికి అందరూ కాఫీలు తాగుతారు. మీ వాళ్ళని ఇన్వైట్ చేస్తే మనం త్వరగా వెళ్ళిపోదాం సూర్య. ఇంకా చాలా మందిని ఇన్వైట్ చేసేది ఉంది కదా! అంటుంది జెస్సీ. హా! అని ఏదో నిరాశని తొంగి చూస్తున్న భావంతో మాట్లాడుతూ మా నిశ్చితార్థానికి ఆహ్వానించడానికి వచ్చామక్కా అని కళ్యాణ్ వైపు చూస్తూ, కళ్యాణ్ గారు మా నిశ్చితార్థానికి మీరందరూ తప్పకుండా రావాలి అని ఇన్వైట్ చేస్తాడు. సూర్య నిశ్చితార్థం అనే మాట అంటున్నప్పుడు అతని మొహంలో కనిపిస్తున్న బాధని కళ్యాణ్ గమనిస్తూనే సరే సూర్య, ఖచ్చితంగా వస్తాము అంటాడు. నువ్వు కూడా ఓ ఇంటివాడివి అవుతున్నావు, సంతోషంగా ఉందిరా అంటుంది మైథిలి. బదులుగా సూర్య ఒక బలవంతపు చిరునవ్వు నవ్వుతాడు. కళ్యాణ్ ఆ నవ్వు చూసి లవ్ మ్యారేజ్ చేసుకుంటూ ఏదో ఇష్టం లేని పెళ్లి చేసుకుంటున్నట్టుగా అలా డల్లుగా ఉన్నావేంటి సూర్య అని బాంబు పేలుస్తాడు. అది విని సూర్య ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురైనట్టుగా అవుతూ నేనేమి డల్లుగా లేని కళ్యాణ్ గారు, మామూలుగానే ఉన్నానే అంటూ నవ్వు నటిస్తూ కనిపిస్తుంటాడు. కళ్యాణ్ మాటలకు మైథిలి కూడా కాస్త కోపంగా చూస్తుంటుంది. ఇక జెస్సీ మొహంలో రంగులు మారుతూ సూర్య నన్ను ప్రాణంగా లవ్ చేసి పెళ్లి చేసుకోబోతుంటే ఇష్టం లేని పెళ్ళి అంటూ అలా మాట్లాడుతున్నారేంటి అని అడుగుతుంది. కళ్యాణ్ ఆ మాటలు వింటూనే సూర్యని గమనిస్తుంటాడు. సూర్య మొహంలో తడబాటుతనం కనిపిస్తుంటుంది. జెస్సీ మాటలకు మైథిలి కవర్ చేస్తూ ఎంతైనా సూర్య కళ్యాణ్‌కి బామ్మర్ది అవుతాడు కదా! సరదాగా అలా అన్నాడులే జెస్సీ అని అంటుంది. సరదాగా కూడా అలాంటి మాటలు అనకూడదని తెలుసుకోవాలి కదా! అని చెప్పి కోపంగా లేచి ఇక వెళ్దాం సూర్య అని అంటుంది. సూర్య కూడా లేచి చెర్రీని కూడా మిస్ కాకుండా తీసుకురండి. తప్పకుండా రావాలి కళ్యాణ్ గారు అని చెప్పి జెస్సీతో కలిసి బయలుదేరతాడు. జెస్సీ కళ్యాణ్‌ని మింగేస్తున్నట్టుగానే చూస్తూ సూర్యతో బయటకు వెళ్ళిపోతుంది. తన ప్రతి కదలికను సూర్య తన ప్రతి కదలికను కళ్యాణ్ స్కాన్ చేస్తుంటాడు. రాములమ్మ
ఖాళీ కాఫీ కప్పులు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏంటి కళ్యాణ్ నీకు? రాను రాను మైండ్ లేకుండా పోతుంది. వాళ్ళు ఇష్టపడి పెళ్లి చేసుకుంటూ ఉంటే నువ్వేంటి సూర్యతో అలా అన్నావు? అని అడుగుతుంది. కళ్యాణ్ మైథిలి బుగ్గను కొంటెగా నొక్కుతూ, నాకు మైండ్ లేదన్నావు కదా! అందుకే అలా మాట్లాడాను అని అంటాడు. కోపంగా కళ్యాణ్ చెయ్యిని విసిరికొట్టి, రాత్రి నాకు దూరంగా పడుకున్నావు కదా! నన్ను టచ్ చేయకు. మా ఈశ్వర్‌ని ఎన్ని మాటలన్నావో నాకు గుర్తుంది అని చెప్పి కోపంగా వెళ్ళిపోతుంది. తన కోపానికి కళ్యాణ్ నవ్వుతూ బ్రీఫ్ కేస్ తీసుకొని ఆఫీస్‌కి బయలుదేరతాడు. శ్రేయ ఖరీదు తక్కువైన చీరలో ఆ చీరకు తగ్గట్టుగా చిన్న వాలుజడ వేసుకొని పూర్తి పని మనిషి అవతారంలో కనిపిస్తూ అక్కడ ఉన్న ఫ్లవర్ వాజ్‌ని క్లీన్ చేస్తుంటుంది. లాంగ్ ఫ్రాక్‌తో ఫ్యాషన్‌గా కనిపిస్తున్న సాక్షి మోహన్ ఇంటి ముందు క్యాబ్ దిగి లోపలికొస్తుంది. ఫ్లవర్ వాజ్‌ని క్లీన్ చేస్తున్న శ్రేయని వెనుకగా చూస్తూ, మంగమ్మ ఆఫీసులో స్వీపర్‌గా జాయిన్ అయింది కదా! తను కొత్త పని మనిషి అనుకుంటా అని అనుకొని అక్కడ ఉన్న సోఫాలో కూర్చొని కాలు మీద కాలు వేసి పేపర్ తిరిగేస్తూ, ఇదిగో పనమ్మాయి, ఆ పని తర్వాత చేసుకోవచ్చు. ముందు వెళ్ళి మా మోహన్ని రమ్మని చెప్పు అని అంటుంది. తన మాటలు విని శ్రేయ వెనక్కి తిరిగి చూస్తుంది. కానీ సాక్షి తన మొహం చూడకుండానే పేపర్ తిరిగేస్తూ ఓ స్టైల్లో కూర్చొనుంటుంది. మోహన్ని పిలవటానికి వెళ్లకుండా ఇంకా అక్కడే ఉండటం సాక్షి గమనించి, నీకే కదా చెప్పేది అంటూ తల ఎత్తి చూస్తుంది. ఆ అవతారంలో ఉన్న శ్రేయని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. తర్వాత తమాయించుకుంటూ, అది నిన్ను చూసి పని మనిషి అనుకొని అలా మాట్లాడాను అంటుంది సాక్షి. తన మాటలకి శ్రేయ గుర్రున చూస్తుంటే, అనుకోవడమేంటి? తను మా ఇంటికి కొత్తగా వచ్చిన పని మనిషే అంటూ మోహన్ అక్కడికొచ్చి సాక్షి పక్కన కూర్చుంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్‌లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి.